ఈ నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహణపై కోటి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, విజయయాత్ర నిర్వాహకులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ తెలంగాణ రాష్ట్ర 9,000 గ్రామాల్లో బజరంగ యొక్క సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. విజయయాత్ర, శోభయాత్ర దాదాపు 9,000 స్థలాల్లో జరుగుతా ఉంది. కేవలం భాగ్యనగరం ఈ హైదరాబాద్లో ఏ చిన్న సమన్వయం పోలీస్ స్టేషన్ స్థాయి నుండి కూడా అందరూ ఏర్పాటు చేసుకుని గత వారం రోజులుగా డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొబైల్గా ఎక్కువ మంది యువకులు అన్ని ప్రాంతాల నుండి మోటార్ సైకిల్స్ పైన ఎక్కువగా వస్తుంటారు కనుక వారు ఎవరెవరు ఉన్నారు అనేది ప్రొసెషన్స్లో వీళ్ళందరూ వాళ్ళని గుర్తుపడతారా లేదా బాధ్యత గల ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన బాధ్యత అనేది పెట్టడం జరిగింది. లేన్స్, బై లేన్స్లో బ్యారికేడింగ్ ఇవన్నీ ఆనవాయితీగా మేము చేస్తాము. ఇవన్నీ మేము చేసుకొని దాదాపు మా సిటీ పోలీస్ మొత్తము మేము 17,000 మంది మేము ఉన్నాము. మొత్తం కూడా డ్యూటీలో ఉంటాం ఆ రోజు. అదే కాకుండా బయట నుండి కూడా ఒక 2-3 వేల మంది స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, ఇతర వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో గ్రే హౌండ్స్ కానివ్వండి, ఆక్టోపస్ ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతుంటాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ది అది కూడా వస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మేము పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు ప్రశాంతంగా జరిగే విధంగా మొత్తం ర్యాలీ ప్రశాంతంగా కొనసాగించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 12.2 కిలోమీటర్ల లెంత్లో ఉంది. దాదాపు 10:30-11 గంటల ప్రాంతంలో ఇది ప్రారంభమయ్యి రాత్రి 7:30-8 వరకు కొనసాగుతుంది. వేరే చిన్న చిన్న ర్యాలీస్ వచ్చి దీంట్లో కలుస్తుంటాయి, వెళ్తుంటాయి. సో ట్రాఫిక్ సమస్యలు ఆ రోజు శనివారం కనుక ట్రాఫిక్ కూడా ఉంటుంది. వర్కింగ్ డే అది. మా గవర్నమెంట్ హాలిడే ఉన్నప్పటికీ సెకండ్ సాటర్డే, కానీ నార్మల్ ప్రైవేట్ ట్రాఫిక్ ఉంటుంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా చేసి పెట్టాం.